హలో ఎవ్రీవన్, నేను మీ కోనసీమ అమ్మాయి సత్యగౌరి. వెల్కమ్ టు సత్యగౌరి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. సో గాయ్స్, మీరు కానీ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారంటే వెంటనే నా ఛానల్ సత్యగౌరి వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే కిందన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి గాయ్స్. సో మీరు అలా యాక్టివేట్ చేసుకుంటేనే నా వీడియోస్ రిలేటెడ్ ఇమీడియట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు వస్తుంది. సో ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా అన్ని వీడియోస్ వాచ్ చేయగలిగే ఛాన్స్ అనేది ఉంటుంది అనమాట. సో గాయస్, ఈరోజు వీడియో వచ్చేసి ఏంటి అంటే ఒక మంచి యూస్ఫుల్ ప్రోడక్ట్ మీ ముందుకైతే వచ్చేసాను. దట్ ఏంటి అంటే మన లేడీస్కి సో రెగ్యులర్గా బయటికి వెళ్ళినప్పుడు కానీ ఇంట్లో ఉన్నప్పుడు కానీ సో చాలామంది ఫ్యాషన్ అవుట్ఫిట్స్ వేసుకున్నప్పుడు కూడా ట్రబుల్ అనేది ఫేస్ చేస్తూ ఉంటారనమాట. బెండ్ అయినప్పుడు కానీ సో లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా గౌన్ ఉందనుకోండి, భుజాలు ఉన్నాయి, భుజాలు ఇలా జారిపోవడం. సమ్ టైమ్స్ ఏంటి అంటే బిట్ లూజ్ అయింది అనుకోండి అవుట్ఫిట్, సో భుజాలు జారిపోవడం అని చెప్పేసి అలా ఉంటుంది. అండ్ అలాగే బెండ్ అయినప్పుడు కూడా కంఫర్టబుల్గా ఉండదు, ఇది అనేది ముందుకు వచ్చేయడం అలా ఉంటుంది. సో దానికోసం అని చెప్పేసి నేను ఏంటి అంటే ఒక డబుల్ టేప్ అనేది ఆర్డర్ చేశాను అనమాట. దట్ ఏంటంటే దట్ ఈస్ ఫర్ క్లాత్స్ అనమాట. లేడీస్కి క్లాత్కి స్కిన్కి ఎటువంటి ఎఫెక్ట్ అవ్వకుండా ఉండే టేప్ అనేది ఆర్డర్ చేశాను. సో ఆ టేప్ అనేది మనం ఇక్కడ పెట్టేసుకున్నాం అనుకోండి, ఇలా స్టిక్ చేసేసాను అనుకోండి ఆ టేప్ అనేది. సో ఇన్ కేస్ మీరు బెండ్ అయినా కూడా మీ డ్రెస్ అనేది చాలా ఫిట్గా ఉంటుంది. అండ్ అలాగే ఇన్ కేస్ మీరు మీ షోల్డర్ దగ్గర కూడా ఇలా పెట్టేసుకున్నారనుకోండి డబుల్ టేప్ మీ స్కిన్కి అండ్ అలాగే డ్రెస్కి, అది కూడా అలా ఫిట్గా ఉంటుంది తప్ప మూవ్ అవ్వడము అలాంటివి జరగదు అనమాట. సో రీసెంట్గా ఇదైతే చాలా వైరల్ అయ్యింది, చాలామంది యూజ్ చేస్తున్నారు. సో మేబీ నా సబ్స్క్రైబర్స్ చాలామంది ఆల్రెడీ యూజ్ చేస్తున్నారని అయితే నేను అనుకుంటున్నాను. సో ఎవరైతే అవేర్ అయ్యి లేరో, సో ఎవరికైతే తెలియదో వాళ్ళకైతే నేనైతే ఈరోజు వీడియో యూజ్ అవుతుంది అని అయితే నేను చెప్తున్నానండి. సో వీడియోలోకి ఎంటర్ అయ్యే ముందు ఏంటి అంటే మీరు కానీ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారు అంటే వెంటనే నా ఛానల్ సత్యగౌరి వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే కిందున్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి గాయ్స్. సో మీరు అలా యాక్టివేట్ చేసుకుంటేనే నా వీడియోస్ రిలేటెడ్ ఇమీడియట్ ఇన్ఫర్మేషన్ అని మీకు వస్తుంది. సో ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా అన్ని వీడియోస్ వాచ్ చేయగలిగే ఛాన్స్ అనేది ఉంటుంది అనమాట. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలో అయితే ఎంటర్ అయిపోతాము. సో ఇదన్నమాట ఈరోజు వీడియోలో నేను మీ ముందుకు తీసుకొచ్చిన డబల్ టేప్ ఫర్ క్లాత్స్. ఒకసారి ఆల్రెడీ ఓపెన్ చేశాను, సో రిమూవ్ చేశాను. సో ఇది చూసారా, ఇది వచ్చేసి చైనా ప్రోడక్ట్ అనమాట. దిస్ ఈజ్ నాట్ అన్ ఇండియా వన్ అండి. సో చైనా ప్రోడక్ట్ అనమాట. సో ఒకసారి ఈ ప్రోడక్ట్ యొక్క నేమ్ అనేది చూద్దాము. ఇందులో త్రీ ప్యాకెట్స్ ఉన్నాయి, ప్యాక్ ఆఫ్ 3 అనమాట. సో ఈచ్ ప్రోడక్ట్ ఏంటి అంటే 36 పీసెస్ ఉంటాయి. ఇందులో 36 టేప్స్ అనేవి ఉంటాయి. ఇందులో కూడా 36 టోటల్ 108 టేప్స్ అనేవి ఉంటాయి అన్నమాట ఈ ప్యాక్కి. ఒకసారి దీని నేమ్ అన్నీ కూడా మీకు క్లియర్గా చెప్తాను. 108 పీసెస్ డబుల్ సైడెడ్ టేప్ ఫర్ ఫ్యాషన్ టేప్ ఫర్ క్లాత్స్, ఫ్యాబ్రిక్ టేప్ ఫర్ ఉమెన్ క్లాతింగ్ అండ్ బాడీ. సో ఆల్ డే స్ట్రెంత్ టేప్, ఇన్విజిబుల్ అండ్ క్లియర్ టేప్ ఫర్ సెన్సిటివ్ స్కిన్స్. సో ఇదేంటి అంటే ఇన్విజిబుల్గా ఉంటుంది, లైక్ ఏంటి అంటే మీకు వైట్ ప్లాస్టర్ అలా ఉంటుంది. సో ఆ టైప్లో మీకు ఉంటుంది అనమాట. సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళు కూడా ఇది యూజ్ చేయొచ్చు, ఎస్పెషల్గా క్లాత్స్కి. సో విమెన్స్కి ఫ్యాషనబుల్ క్లాత్స్ వేసుకున్నప్పుడు మనకైతే యూజ్ అవుతుంది అనమాట. సో మీకు ఆల్రెడీ చెప్పాను కదా, సో మనం గౌన్లు అవి వేసుకుంటూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఇప్పుడు బెండ్ అయినప్పుడు నేను ఇలా హ్యాండ్ పెట్టుకొని బెండ్ అవుతూ ఉంటాను. అలాంటి అవసరం లేకుండా మీరు ఏంటంటే ఈ టేప్ ఒక టేప్ అనేది మీరు ఇలా పెట్టేసుకున్నారనుకోండి, డ్రెస్ అనేది అలా మన బాడీకి స్టిక్ అయి ఉంటుంది అనమాట. మూవ్ అవ్వడం అలాంటిది ఏం జరగదు. ఇది వచ్చేసి మన లేడీస్ ప్రోడక్ట్ అనమాట. గైస్ ముందు చెప్పినట్టు ఈ టేప్స్ అయితే మొత్తం ఒకసారి ఓపెన్ చేసి అసలు టేప్ ఎలా వచ్చింది ఏంటో కూడా చెప్దాము. ప్యాకింగ్ అయితే చాలా నీట్గా ఉంది, చాలా సింపుల్గా చాలా నీట్గా ఉంది, క్వాలిటీగా ఉందన్నమాట. ఒక టేప్ అనేది ఓపెన్ చేస్తాను. గైస్ చూసారా, టేప్స్ అయితే ఇలా వచ్చాయన్నమాట. మీరు ఇలా రిమూవ్ చేసి ఒక టేప్ పెట్టుకుని మీకు చూపిస్తాను అసలు ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. సో చూసారా, డబల్ సైడ్ కూడా మనకి ఇచ్చేసాడు అనమాట. సో నేనైతే ఒక టేప్ నా డ్రెస్కి ఇప్పుడు ప్రజెంట్ అయితే యూజ్ చేస్తాను. చూసారా, టేప్ అయితే ఇలా ఉంది. దీన్ని ఇప్పుడు నా అవుట్ఫిట్ పెట్టుకుంటాను. ఇలా నా స్కిన్ మీద పెట్టేసుకొని ఫస్ట్ సో ఇలా పెట్టేసాను అనమాట. సో ఇప్పుడు ఏంటి అంటే అలా స్టిక్ అయి ఉంటుంది. చాలా వైరల్ అయిందండి ఈ ప్రోడక్ట్ కూడా. ఏంటి అంటే చాలా వైరల్ అయింది.
సో మనకి చిన్న చిన్న సైజెస్లో వచ్చాయన్నమాట ఈ ప్రోడక్ట్. సో చాలా యూస్ఫుల్ అవుతుంది మనకైతే. సో ఇప్పుడు ఇలా పెట్టేశాను కదా, సో నాకు బెండ్ అయినా కూడా అలా స్టిక్ అయి ఉంటుంది, మన అవుట్ఫిట్ అనేది నా బాడీకి స్టిక్ అయి ఉంటుంది అనమాట. సో మీరు కూడా యూజ్ చేయండి. చాలామంది ఫ్యాషన్ అవుట్ఫిట్స్ వేసుకుంటూ ఉంటారు, చుడీదార్లు అలాంటివి వేసుకునే వాళ్ళకి ఎటువంటి ఇష్యూ ఉండదన్నమాట. బట్ ఇలాంటి ఫ్రాక్స్ వేసుకునే వాళ్ళు, ఫ్యాషన్ అవుట్ఫిట్స్ వేసుకునే వాళ్ళు, సో వాళ్ళకి ఏంటి అంటే అన్కంఫర్టబుల్గా ఉంటుంది. సో అలా ఉండకుండా ఇలాంటివి పెట్టేసుకుంటే మనకి ఎక్కడ పడితే అక్కడ, మనకి ఎక్కడైతే అన్కంఫర్టబుల్గా ఉందో సో అక్కడ మనం పెట్టుకుంటే చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది స్కిన్కి, మనకి కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి మా మమ్మీ అడుగుతున్నారనమాట. మా మమ్మీ చీర శారీ కట్టుకుంటారు కదా, సో అస్తమాని ఇలా ఇలా లాక్కుంటూ ఉంటుంది. అదే మన బ్లౌజ్కి ఆ శారీకి ఇలా డబుల్ అటాచ్ చేసేసాం అనుకోండి, అలా స్టిక్ అయి ఉంటుంది. సో అస్తమాను అలా పైకి ఇలా లాగనవసరం లేకుండా. సో ఇదేంటి అంటే మా మమ్మీ గారు, మా మేడం గారు, మా మమ్మీ చెప్తే నేనైతే ఆర్డర్ చేశాను. ఎప్పటి నుంచో చెప్తుంది మా మమ్మీ ఆర్డర్ చేయి అని చెప్పేసి. ఫైనల్గా టైం అయితే ఇవాళ వచ్చింది, నేనైతే ఆర్డర్ చేసేసాను. సో ఇవి వచ్చేసి 36 పీసెస్ అన్నమాట, ఈచ్ 6 ఉన్నాయి. సో 6 స్ట్రిప్స్ ఉన్నాయి అన్నమాట. సో 36 కాబట్టి ప్యాకింగ్ కూడా చాలా నీట్గా ఉందండి, చాలా క్వాలిటీగా ఉంది. ప్యాకింగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో టోటల్ 108 పీసెస్ కదా. సో దీని యొక్క ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి ఏంటి అంటే, సో ఇది మనకి 150 రూపీస్ అండి. సో 150, బట్ మనకి ఇది మంచి ఆఫర్లో 65 రూపీస్కి అయితే వచ్చింది. ఇది నేను వచ్చేసి మీషో నుంచి ఆర్డర్ చేశాను అనమాట. లైక్ సేమ్ ప్రోడక్ట్ మనకి అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో, మింత్రాలో కూడా అవైలబుల్గా ఉంది. బట్ ఏంటి అంటే ప్రైజెస్ అనేవి చాలా హై ఉన్నాయి. దట్టు కాకపోతే సేమ్ క్వాలిటీ, సేమ్ ఇమేజెస్, సేమ్ క్వాలిటీ, సేమ్ నెంబర్ ఆఫ్ పీసెస్ అంతా కూడా. సో వై నాట్ మీషో అని చెప్పేసి నేనైతే మీషో నుంచి ఆర్డర్ చేశాను అనమాట. ఇదే కాదు, చాలా బల్క్లో ఒక 10 ప్రోడక్ట్స్ అయితే ఆర్డర్ చేశాను. సో 1 by 1 రివ్యూ చేద్దాము, ఎవరికైనా యూజ్ అవుతుంది. సో నార్మల్గా ప్రోడక్ట్ అనేది కొనేసుకొని వాడేస్తే ఏముంటుంది, నలుగురికి తెలుస్తుంది కదా. నేను ఇప్పుడు అన్బాక్సింగ్ చేశాను, సో ఇలాంటి ప్రోడక్ట్ కూడా ఒకటి ఉంటుందా అని చెప్పేసి ఇలాంటి ఇష్యూ ఫేస్ చేసే లేడీస్కి యూజ్ అవుతుంది. సో గైస్, ఈ ప్రోడక్ట్ యొక్క లింక్స్ అన్ని డీటెయిల్స్ కూడా నా యూట్యూబ్ వీడియోలో డిస్క్రిప్షన్ సెక్షన్లో మీకు అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో లింక్స్ మ్యాటర్లో మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదండి. సో గైస్, మీతో ఒక గుడ్ న్యూస్ అనేది షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అనమాట. సో ఆ గుడ్ న్యూస్ ఏంటి అంటే, మన ఛానల్ సత్యగౌరి వ్లాగ్స్ ఛానల్ నేను స్టార్ట్ చేసి 1 year అవుతుంది. సో 1 yearలో నాకైతే ఛానల్ మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయింది, అండ్ అలాగే ఇన్కమ్ జనరేట్ అవ్వడం కూడా స్టార్ట్ అయిందనమాట. సో ప్రజెంట్ స్టేటస్ వచ్చేసి లైక్ $8.8, $8.8 అంటే లైక్ 750. సో అలా 750 రూపీస్ అలా నాకైతే ఇన్కమ్ జనరేట్ అవుతుందండి. సో చాలా హ్యాపీ అనమాట. సో నేను చాలామంది యూట్యూబ్ ఛానల్స్ చూశాను, ఎవరైతే ఇనిషియల్గా స్టార్ట్ చేసి ఉంటారో యూట్యూబ్ ఛానల్ అనేది, వాళ్ళకి మినిమం 2 to 3 years పడుతుంది అనమాట మానిటైజేషన్ కంప్లీట్ అవ్వడానికి. సో ఈవెన్ దో 1000 సబ్స్క్రైబర్స్ అనేది వచ్చేసిన 4000 వాచ్ అవర్స్కి అనేది డిలే అయిపోద్ది అనమాట. షార్ట్స్ అయినా సరే 10 million వ్యూస్ రావాలి కదా, సో డిలే అయిపోద్ది. బట్ ఏంటి అంటే నా ఛానల్కి మీరు ఇచ్చిన సపోర్ట్ వల్ల ఏంటి అంటే చాలా త్వరగా వితిన్ 11 monthsలోనే మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయింది, అండ్ అలాగే ఇన్కమ్ కూడా జనరేట్ అవుతుంది అనమాట. చాలా చాలా హ్యాపీగా ఉందండి. సో మీ అందరికీ కూడా నా తరపు నుండి చాలా థ్యాంక్ యూ సో మచ్ అనమాట. అండ్ గాయస్, మీతో ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో అది ఏంటి అంటే, మన ఛానల్కి మానిటైజేషన్ అనేది ఎనేబుల్ అవ్వడం వల్ల చాలా బెనిఫిట్స్ అనేవి వచ్చాయన్నమాట. లైక్ సూపర్ థ్యాంక్స్, మెంబర్షిప్స్, అండ్ అలాగే షాపింగ్, లైక్ ఇంకా సూపర్ స్టిక్కర్స్, ఇవన్నీ కూడా మనకి వచ్చాయన్నమాట. అవన్నీ కూడా నేను ఎనేబుల్ చేశాను. సో ఈ మెంబర్షిప్స్ అంటే ఏంటి అనేది నేను ఒకసారి మీకు హై లెవెల్లో చెప్తాను. సో చాలామందికి తెలీదు, లైక్ సబ్స్క్రైబ్ చేసేసుకున్నాం కదా, అయిపోయింది కదా అనుకుంటారు. సో అలా కాకుండా ఏంటి అంటే, సో ఎవరికైతే మానిటైజేషన్ కంప్లీట్ అయిందో సో వాళ్ళకి మన యూట్యూబ్ ఛానల్ నుంచి బెనిఫిట్స్ అనేవి వస్తాయన్నమాట. అపార్ట్ ఫ్రమ్ ఇన్కమ్, ఎలా అయితే మంత్లీ మనకి యూట్యూబ్ శాలరీ ఇస్తుందో అది కాకుండా మనకి మెంబర్షిప్స్ అనేవి ఉంటాయండి. సో మెంబర్షిప్స్ వల్ల యూజెస్ ఏంటి అంటే, సో మెంబర్షిప్స్ వల్ల క్రియేటర్స్కి బెనిఫిట్ ఉంటుంది, అండ్ అలాగే వ్యూవర్స్, సో ఎవరైతే మన సబ్స్క్రైబర్స్ ఉన్నారో, కంటెంట్ వాచ్ చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళకు కూడా బెనిఫిట్ ఉంటుంది అనమాట. సో అది ఏంటి అంటే, సో మీకు నచ్చిన కంటెంట్ నాకు రికమెండ్ చేయొచ్చు. సో నేను ఏదైతే కేటగిరీస్ ఆఫ్ కంటెంట్ చేస్తున్నానో, ప్రజెంట్ ఏంటి అంటే మన ఛానల్లో మిక్స్డ్ కంటెంట్ అనేది ఉందండి. సో మీరు చూసుకుంటే నేను
ట్రావెల్ రిలేటెడ్ వ్లాగ్స్ అప్లోడ్ చేస్తున్నాను. నేను ఎక్కడికైనా టెంపుల్కి వెళ్ళినా, ఏమన్నా వెకేషన్కి వెళ్ళినా, ట్రావెల్ చేసిన, ఇవన్నీ కూడా వ్లాగ్స్ అనేది అప్లోడ్ చేస్తున్నాను. అండ్ అలాగే ఇంట్లో మా మమ్మీ కుకింగ్ వ్లాగ్స్, నేను ఎప్పుడైనా కుక్ చేసిన నా కుకింగ్ వ్లాగ్స్ కూడా నేనైతే అప్లోడ్ చేస్తున్నాను. అండ్ అలాగే ఫ్యామిలీ కంటెంట్ కూడా. సో సరదాగా ఫ్యామిలీ అందరం ఎక్కడికన్నా వెళ్ళినా, అండ్ అలాగే ఇంట్లో ఏదైనా యాక్టివిటీస్ జరిగినా, లైక్ ఫన్ యాక్టివిటీస్ కానీ ఏమన్నా జరిగినా అవి కూడా వ్లాగ్స్ అనేవి అప్లోడ్ చేస్తున్నాను. లైక్ అండ్ అలాగే సమ్ టైమ్స్ ఏంటి అంటే మా చింటుగాడి వ్లాగ్స్ కూడా నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే నా ఆఫీస్ రిలేటెడ్ మేము ఎప్పుడైనా సరే కార్పొరేట్ అవుటింగ్స్కి వెళ్ళినా, టీమ్ లంచ్ కానీ టీమ్ డిన్నర్ కానీ ఆ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ జరిగినా కూడా అవి కూడా వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేస్తున్నాను అనమాట. సో మల్టిపుల్ మిక్స్డ్ కంటెంట్ అనేది మన ఛానల్లో నేనైతే అప్లోడ్ చేస్తాం జరుగుతుంది అనమాట. సో థింగ్ ఏంటి అంటే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో, సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ అన్ని టైప్స్ ఆఫ్ కంటెంట్ అనేది నీడ్ ఉండదు. సో కొంతమంది లేడీస్ ఉంటారు, వాళ్ళకు ఓన్లీ కుకింగ్ రిలేటెడ్ వ్లాగ్సే కావాలి. అండ్ అలాగే ఓన్లీ షాపింగ్ రిలేటెడ్ బడ్జెట్ ఫైన్స్ వ్లాగ్సే కావాలి. కొంతమంది ఉంటారు ఓన్లీ కార్పొరేట్లో వ్లాగ్సే కావాలి. మరి కొంతమంది ఉంటారు సబ్స్క్రైబర్స్, సో వాళ్ళకి ఏంటి అంటే ఓన్లీ ట్రావెల్ ఎక్స్ప్లోర్ అయ్యే వీడియోసే కావాలన్నమాట. సో నేనేంటంటే మిక్స్డ్ కంటెంట్ అప్లోడ్ చేయడం వల్ల వెయిటింగ్ అనేది ఉంటుంది. ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళకి వెయిటింగ్ ఉంటుంది. అండ్ అలాగే అన్నెసెసరీ వ్లాగ్స్ అనేవి వాళ్ళు వాచ్ చేయాల్సి ఉంటుంది. సో ఏంటంటే నేను అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో ఏంటి అంటే ఈ మెంబర్షిప్స్ వల్ల యూజ్ ఏంటి అంటే, సో ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళకి నచ్చిన కంటెంట్ అనేది చూస్ చేసుకునే ఆప్షన్ అనేది ఉంటుంది వయా మెంబర్షిప్స్ అనమాట. సో ఇది ఎలా వర్క్ అవుతుంది అంటే లైక్ మీరు నెట్ఫ్లిక్స్ కానీ, ఆహా కానీ, సో డిజ్నీ ప్లస్ కానీ, నెట్ఫ్లిక్స్ ఇవన్నీ కూడా మీరు మంత్లీ సబ్స్క్రిప్షన్ తీసుకుంటారు కదా. సో అలా మన ఛానల్కి కూడా ఈ మెంబర్షిప్స్ అనేవి సబ్స్క్రిప్షన్ అనమాట. లైక్ మంత్లీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో నేను డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ మెంబర్షిప్స్ అనేవి క్రియేట్ చేశానండి. సో ఏంటి అంటే చాలామందికి మిక్స్డ్ కంటెంట్ అవసరం ఉండదు కదా. కొంతమందికి ఏంటి అంటే ఓన్లీ మా మమ్మీ కుకింగ్ వ్లాగ్సే కావాలి. సో ఓన్లీ కుకింగ్ వ్లాగ్సే నేను అప్లోడ్ చేస్తాను. దట్టు ఏంటంటే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళ కోసం. సో అది నేను మమ్మీస్ చెఫ్ స్క్వాడ్ అని చెప్పేసి ఒక మెంబర్షిప్స్ అనేది క్రియేట్ చేశాను, లైక్ గ్రూప్ అనమాట, ఒక లెవెల్. అండ్ అలాగే మన చింటుగాడి బ్లాగ్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు చాలామంది. సో అలాంటి వాళ్ళ కోసం చింటూ పాస్ క్లబ్ అనేసి ఒక మెంబర్షిప్ అనేది క్రియేట్ చేశాను. అండ్ అలాగే ఎవరైతే మన ట్రావెల్ వ్లాగ్స్ కావాలి, ఎక్స్ప్లోర్ అయ్యే వ్లాగ్స్ కావాలి అనుకుంటారో అలాంటి వాళ్ళ కోసం ట్రావెల్ ఎక్స్ప్లోరర్స్ అని చెప్పేసి అనదర్ మెంబర్షిప్ అనేది క్రియేట్ చేశానండి. ఓన్లీ మాకు బడ్జెట్ ఫైంటే కావాలి, లైక్ ఓన్లీ షాపింగ్ వ్లాగ్స్, అన్బాక్సింగ్ వ్లాగ్స్, రివ్యూ వ్లాగ్స్ ఇవే కావాలి అనుకుంటారో సో వాళ్ళ కోసం అయితే నేను సెపరేట్గా బడ్జెట్ షాపర్స్ అని చెప్పేసి ఒక మెంబర్షిప్ అనేది క్రియేట్ చేశాను అనమాట. సో అందులో ఏంటి అంటే ఓన్లీ మన బడ్జెట్ రిలేటెడ్ లైక్ షాపింగ్ రిలేటెడ్ కంటెంటే అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. సో అండ్ అలాగే ఇలా డిఫరెంట్గా నేనైతే కార్పొరేట్ వైబ్స్ అని ఇలా డిఫరెంట్ కేటగిరీస్ అనేది నేను క్రియేట్ చేశానండి. ఇన్ కేస్ మీకు కానీ ఐడియా కావాలి అనుకుంటే మీరు ఒకసారి నా ఛానల్ అనేది ఓపెన్ చేస్తే ఈవెన్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలన్నమాట. సో వన్స్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత అక్కడ జాయిన్ బటన్ అనేది కనిపిస్తుంది. మన యూట్యూబ్ ఛానల్లో కింద జాయిన్ బటన్ అనేది కనిపిస్తుంది. వన్స్ మీరు జాయిన్ బటన్ అనేది క్లిక్ చేసిన తర్వాత మీ కేటగిరీస్ అన్నీ కూడా డిస్ప్లే అవుతాయి. సో బేస్డ్ అపాన్ యువర్ ఇంట్రెస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు అనమాట. అది బెనిఫిట్. సో ఎందుకంటే మీకు ఏ టైప్ ఆఫ్ కంటెంట్ కావాలో క్రియేటర్గా మాకు తెలుస్తుంది. అండ్ అలాగే మీకు అప్లోడ్ చేయడం వల్ల మీకు బెనిఫిట్ ఉంటుంది. సో నేను చాలామంది ఓన్లీ కార్పొరేట్ వ్లాగ్సే కావాలనుకుంటారు. ఏదో నేను ఒక రాకిల్ టీమ్ అవుటింగ్కి వెళ్ళాను, అది చూసి నాకు సబ్స్క్రైబ్ చేస్తారు. సో ఆ టైప్ ఆఫ్ కంటెంటే ఎక్స్పెక్ట్ చేస్తారు నా నుంచి. బట్ నేను ఎప్పుడో అప్లోడ్ చేస్తాను, మధ్యలో నేను షాపింగ్ వ్లాగ్స్, కుకింగ్ వ్లాగ్స్ పెట్టుకుంటాను. సో అలాంటప్పుడు ఆ సబ్స్క్రైబర్స్కి యూజ్ ఉండదు కదా. సో అలాంటి వాళ్ళు కార్పొరేట్ వైబ్స్ అనే మెంబర్షిప్స్కి సబ్స్క్రైబ్ అయితే నేను వాళ్ళ కోసం పర్టికులర్గా వాళ్ళకి ఎటువంటి కంటెంట్ కావాలో వాళ్ళకి ఆఫీస్ రిలేటెడ్ వ్లాగ్స్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఏంటి అంటే బేస్డ్ అపాన్ సబ్స్క్రైబర్ మైండ్ సెట్, సబ్స్క్రైబర్ యొక్క డిపెండెన్సీ, లైక్ వాళ్ళ చాయిస్ ప్రకారం మనమైతే కంటెంట్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుందండి. సో ఇలా మనకి మెంబర్షిప్స్ అనేవి వర్క్ అవుతాయి అన్నమాట. సో ప్రైజెస్ మ్యాటర్లో మీరు ఎటువంటి ఇబ్బంది పడక్కర్లేదు. చాలా మినిమల్ ప్రైజెస్ అనేది నేను పెట్టాను అనమాట. సో మెంబర్షిప్స్ అనేవి లైక్ 15 రూపీస్ నుంచి 10,000 వరకు ఉన్నాయి. నేను చాలా మినిమల్ 20 రూపీస్, 25 రూపీస్, 30 రూపీస్, 50 రూపీస్, 55 ఇలా లైక్ 100 బిలో, లైక్ ఒక 60 రూపీస్ బిలోనే పెట్టాను అనమాట.
సో ఎందుకంటే చూద్దాము సబ్స్క్రైబర్స్ ఇంట్రెస్ట్ ఎలా ఉంటుంది అని చెప్పేసి కూడా నేను చూడడం అయితే ఎనేబుల్ చేయడం అయితే జరిగిందండి. సో మెంబర్షిప్స్ మీకు కానీ ఇంట్రెస్ట్ ఉంది అంటే చేసుకోవచ్చు, మీరు జాయిన్ అవ్వచ్చు. నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా నా మెంబర్షిప్ యొక్క లింక్స్ అనేది ఇస్తానమాట. ఇన్ కేస్ మీకు జాయిన్ బటన్ కనపడలేదు అనుకుంటే మీరు దాన్ని క్లిక్ చేస్తే డైరెక్ట్గా జాయిన్ బటన్కి మీరు రీడైరెక్ట్ అవుతారనమాట. అండ్ అలాగే గాయస్ లైక్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే మీకు కానీ నా వ్లాగ్స్ నచ్చాయి, సో మీకు యూస్ఫుల్ అయ్యాయి, మీరు ఎంజాయ్ చేశారు, సో మీకు బాగా అనిపించింది అనుకుంటే మీరు మీ తరపున నాకు వయా సూపర్ థ్యాంక్స్ ద్వారా అప్రిషియేషన్ అనేది తెలియజేయచ్చు అనమాట. సో సూపర్ థ్యాంక్స్ కూడా మన వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్కి రైట్ సైడ్లో మనకు కనిపిస్తుంది. సో మీరు నాకు సూపర్ థ్యాంక్స్ కూడా తెలియజేయచ్చు. సో నాకు తెలుస్తుంది ఎంతమంది వ్యూవర్స్ నా వీడియోస్ చూస్తున్నారు, నచ్చుతున్నాయా నచ్చట్లేదా అని చెప్పేసి మనకి సూపర్ థ్యాంక్స్ కూడా ఎనేబుల్ అయ్యిందండి. సో అండ్ అలాగే గైస్ ఇంకోటి ఏంటి అంటే ఈ మధ్యన మనకి వీడియోస్కి వాచ్ కూడా బాగా వస్తుంది వన్స్ మానిటైజేషన్ కంప్లీట్ అయిన తర్వాత. సో డైలీ ఒక షార్ట్ అనేది అప్లోడ్ చేస్తున్నానండి. డైలీ ఒక షార్ట్ వీడియో 2 or 3 డేస్కి ఒక లాంగ్ వీడియో అనేది నేను అప్లోడ్ చేస్తున్నాను. సో మీరు వాచ్ చేయండి. వీడియోస్కి అయితే షార్ట్ వీడియోస్కి మినిమం 1K వ్యూస్ అయితే వస్తున్నాయి అన్నమాట. సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. సో నేను గివ్ అప్ ఇవ్వకుండా ఎంత కష్టం ఉన్నా నా వర్క్ బ్యాలెన్స్ చేసుకుంటూ, ఇంట్లో బ్యాలెన్స్ చేసుకుంటూ, ఇలా ఎడిటింగ్ చేసుకుంటూ అప్లోడ్ చేస్తున్నందుకు ఏంటి అంటే మంచిగా ఇలా వ్యూస్ రావడం వల్ల నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది, చాలా అప్రిషియేషన్గా ఉందన్నమాట. సో మీరు అబ్జర్వ్ చేసుకుంటే షార్ట్స్, మన యూట్యూబ్ షార్ట్స్కి అయితే చాలా మంచి వ్యూస్ అయితే వస్తున్నాయండి. మినిమం 1K అంటే మాటలు కాదు, నాకు 1 year పట్టిందనమాట. సో మినిమం ఎవ్రీ షార్ట్ 1K వ్యూస్ రావడానికి నాకు 1 year టైం అయితే పట్టింది. చాలా హ్యాపీగా ఉంది. సో చాలామంది ఉన్నారు, చాలామంది చెప్తున్నారు మేము యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి 2 years అయినా 3 years అయినా మాకు మానిటైజేషన్ అవ్వలేదు, కంటెంట్ స్ట్రైక్స్ అనేవి పడ్డాయి, కంటెంట్ వైలేషన్స్ వచ్చి ఛానల్స్ అనేవి తీసేశారు, ఫస్ట్ ఇన్కమ్ కూడా తీసుకోలేదు, మానిటైజేషన్ అవ్వకుండానే కష్టం అంతా పోయిందని చెప్పేసి. సో మీరు ఎప్పుడు కూడా మీరు ఓన్ కంటెంట్ పెట్టండి, వీడియోస్ చేయండి. దట్టు ఏంటి అంటే మీరు కంటిన్యూస్గా పెట్టాలి, వీడియోస్ అప్లోడ్ చేసేది ఎప్పుడు కూడా కంటిన్యూటీ ఉండాలి. డైలీ 1 షార్ట్ పెట్టండి. 2 to 3 weeks కానీ లైక్ 2 to 3 daysకి కానీ 1 week కానీ ఒక లాంగ్ వీడియో అప్లోడ్ చేయండి. సో మీకు మీ ఛానల్ అనేది ఆటోమేటిక్గా గ్రోత్ అనేది ఉంటుంది అనమాట. సో గైస్ ఇదన్నమాట మనం ఛానల్ యొక్క మెంబర్షిప్స్, మానిటైజేషన్ అప్డేట్ అండ్ అలాగే సూపర్ చాట్, సూపర్ థ్యాంక్స్ ఇవన్నీ కూడా మీరైతే యూజ్ చేసుకోండి. మీకైతే ఈ ప్రోడక్ట్ చాలా బాగా నచ్చింది, చాలా బాగా యూజ్ అవుతుంది అని అయితే నేను అనుకుంటున్నాను. నేనైతే డైలీ వాడతాను అనమాట. ఎస్పెషల్గా 2 packs అయితే మా మమ్మీకి ఇచ్చేస్తాను, మా మమ్మీ వాడుకుంటుంది. సో వన్స్ అయిపోయాక మళ్ళీ ఆర్డర్ పెడతాను. సో గైస్ మీకైతే ఈ ప్రోడక్ట్ చాలా బాగా నచ్చింది అని అయితే నేను అనుకుంటున్నాను. సో మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే నా ఛానల్ సత్యగౌరి వ్లాగ్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే కింద బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి గాయ్స్. సో మీ కమెంట్స్ కానీ సజెషన్స్ కానీ ఏమన్నా ఉన్నా కూడా నా కమెంట్ సెక్షన్లో మీరు కమెంట్ చేయొచ్చు. సో నేను మీ కమెంట్స్ అన్నీ కూడా చదువుతాను, మీ కమెంట్స్ అన్నిటికీ కూడా రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను అనమాట. సో నెక్స్ట్ కూడా మంచి వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. టిల్ దెన్ కీప్ వాచింగ్ మై వీడియోస్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.